డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ దీని గురించి బాగా వింటున్నాం. ఇది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? ఫ్యాటీ లివర్ ఎవరికైనా రావచ్చు. ఓకే. ఓకే, మన లివర్ ఫ్యాట్ని స్టోర్ చేసే ఒక ఆర్గన్. ఓకే, అయితే మళ్ళీ లైఫ్ స్టైల్తోని ఇవాళ తింటున్న ఈ పిజ్జా బర్గర్స్తోని, ఆయిలీ ఫుడ్స్తోని, ఆల్కహాల్తోని, ఇవాళ రేపు మీరు ఏ పార్టీకి వెళ్ళినా కానీ చిన్నపిల్లలు తాగేస్తున్నారు. సో వీటన్నిటి వలన ఈ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద లివర్ అన్నది ఎక్కువ అవుతుంది. డెఫినెట్గా లివర్లో ఫ్యాట్ ఉంటుంది, కానీ కొన్ని టెస్టులు చేసినప్పుడు అందులో కనిపించినప్పుడు స్ట్రీక్స్ లాగా కనిపించినప్పుడు దాన్ని స్టేజింగ్ చేస్తారు. సో ఫ్యాటీ లివర్ అనగానే ఇవాళ చాలామంది భయపెట్టిచ్చేస్తున్నారు. ఫ్యాటీ లివర్ అలా భయపడాల్సిన, అలా అంటే ప్రాణాంతకం అంటే ఒక డాక్టర్ దీన్ని ప్రాణాంతకం అనగా అంటే ఏంటంటే పేషెంట్లందరూ నా దగ్గర రావాలి అని. రిస్క్ ఫ్యాక్టర్ ఏం లేదా? రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంది, కానీ భయపడుకుంటూ పరిగెట్టకండి అప్పుడే. ఇవాళ ఏంటంటే కొన్ని ఉన్నాయి, నా దగ్గర పేషెంట్ వస్తాడు, వచ్చినప్పుడు ఇప్పుడు మీకు చెప్పినవే చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు టైమింగ్ ఆఫ్ ఫుడ్ మార్చుకో, నువ్వు రెగ్యులరైజ్గా స్ట్రెస్ కోసం ఇవన్నీ చెయ్యి, అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని. పేషెంట్ నా ముందు కూర్చున్నప్పుడు, సార్ మీరు ఎంత బాగా చెప్పారు సార్, అసలు ఇలాగెవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, అరగంట కూర్చున్న నాకు మెసేజెస్ పంపిస్తారు, అన్నీ చేస్తారు. బయటికి వెళ్ళాక నా సెక్రటరీ వస్తుంది లోపలికి వచ్చి, సార్ తిడుతున్నారు సార్ వాళ్ళు, 500 రూపాయలు తీసుకొని ఒక మందు కూడా రాయడం మీ డాక్టర్ అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు, ఏదో మాట్లాడేసి పంపించాడు అని అంటారు. సో అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మల్టీవిటమిన్ రాసేస్తారు, ఒకటి ఓ ప్లసీబో అంటాం, ఏదో ఒకటి రాసేస్తారు. అంటే మీకు పనికేం రాదు. 99% ఆఫ్ టైమ్స్ మల్టీవిటమిన్స్ ఫార్మస్యూటికల్ కంపెనీకి ఉపయోగపడతాయి కానీ, లాభాలు తెచ్చిస్తాయి కానీ మనకు కాదు అది. మనం తినే భోజనంలో ఎంత విటమిన్స్ ఉంటాయంటే 70 to 80% ఆఫ్ వైటమిన్స్ అవి మనకి అక్కర్లేక బాడీ మోషన్ ద్వారా దాన్ని బయటికి పంపించేస్తుంది. కానీ మనం రాస్తూ పోతాం, ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోని. సో అలాగా అల్ట్రాసౌండ్కి వెళ్ళారనుకోండి, చాలామంది 2000 డబ్బులు చూసాను కానీ, లేకపోతే పేషెంట్ నార్మల్ రాస్తే ఫీల్ అవుతాడేమో అని 2000 రూపాయలు ఖర్చు పెట్టాక నార్మల్ వచ్చింది అనుకుంటాడా, లేకపోతే ఏదో రాద్దాం అన్నట్టు ఫ్యాటీ లివర్ అని రాస్తారు అల్ట్రాసౌండ్లో, బల్కీ యూట్రస్ అని రాస్తారు. సో ఇవి అందుకే అన్న, అది కనిపించగానే భయపడొద్దు దాంతో. ఇంకో ఫ్యాటీ లివర్తో సహా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేసి దాంట్లో తారుమారు అవుతే అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో అవి చేసే వరకు ఆ ఒక్క రిపోర్ట్, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఒక్కటి పట్టుకొని ఫ్యాటీ లివర్ నాకు వచ్చేసింది అంటే అది కరెక్ట్ కాదు. ఊర్లలో ఉన్నారు ఎంబీబీఎస్ వాళ్ళు చేస్తుంటారు అల్ట్రాసౌండ్, వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు, ఏముండదు, రాసేస్తారు. రాసేసినప్పుడు మా కొందరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏం చేస్తారు, ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, ఫ్యాటీ లివర్ డేంజరస్ టు హెల్త్ అని. నేను డేంజరస్ కాదు అని అనడం లేదు, కానీ ఇవన్నీ నిర్ధారించి అప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు మీరు డేంజరస్ అని దానికి మీ అలవాట్లు మార్చుకోవడమా, మీ మందులు తీసుకోవడమా చేయండి. కానీ అవి లేకుండా ఒక ఫ్యాటీ లివర్ ప్రాణానికి హానికరం అనగాని ఊర్లోనే కానీ, నేను ఇప్పుడు చెప్పాను చాలామంది అల్ట్రాసౌండ్లు చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ రాసేసరికి ఆ రిపోర్ట్లు అన్నీ పట్టుకొని ఆ డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. సో ఆ డాక్టర్ రూమ్ బయట ఒక 1000 మంది నిలబడతారు లివర్ పట్టుకొని. దాంతో అది హాస్పిటల్ ఉందనుకోండి, వాళ్ళకి ఆ 1000 మందికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, 1000 మందికి ఇంకా ఇతరత్ర టెస్ట్ చేస్తారు. సో ఆ హాస్పిటల్కి ఆర్జన అయిపోతుంది. సో ఫస్ట్ స్ట్రెస్లో రాకండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్యాటీ లివర్ ఉంటే దానికి కొందరికి
ఈ కొవ్వు పదార్థాలు ఒక 3 నెలలు ఆపేసి ఆయిలీ ఫుడ్స్ ఫ్రై ఫుడ్స్ తీసేసి స్టేజ్ 1లో ఉంటాయి. స్టేజ్ 3లో ఉంటే ప్రాబ్లం, స్టేజ్ 2 లేట్ స్టేజ్లో ఉంటే ప్రాబ్లం. కానీ ఫస్ట్ స్టేజ్ అర్లీ సెకండ్ స్టేజ్లో అవి రివర్సిబుల్. ఓకే, రివర్సిబుల్. సో దానికోసం అంత భయపడే అవసరం లేదు. డాక్టర్ గారు చెక్ చేయించుకోండి డెఫినెట్గా. ఓకే. కానీ సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసేసుకొని అవి నార్మల్ ఉంటే మీకు ఇంకా దాన్ని ప్రొసీడ్ అయ్యే అవసరం ఉండదు. అంటే ఫ్యాటీ లివర్ ఉంది నాకు అనే సింటమ్ ఏమైనా తెలుస్తుందా? అది ఎలా బయటపడుతుంది? లేదు, సింటమ్ ఏం తెలియదు. ఓకే. చాలా లేట్ స్టేజ్లో జాండిస్ అవన్నీ రావచ్చు, కానీ ముందు స్టేజ్లో ఏం తెలియదు. అంటే రెగ్యులర్ చెకప్స్ ఏమైనా చేయించుకుంటే బయటపడడం తప్ప సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించి, ఎస్పెషలీ ఆఫ్టర్ 40-45. ఎందుకంటే ఇన్హెరిటెడ్ డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ అవి ముందు కూడా బయటపడవచ్చు. కానీ యూజువల్గా వాటి మేనిఫెస్టేషన్ అంతా 45 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుద్ది. యూజువల్గా ముందు 25 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తుంటాయి, బట్ యూజువల్గా ఆఫ్టర్ 40 ఇయర్స్ వస్తాయి. కాబట్టి మీరు అది దానితో పేరెంట్స్ డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, 40 ఇయర్స్ తర్వాత జనరల్ చెకప్స్ అన్నీ చేయించుకుంటే మంచిది. అంటే జనరల్గా ఏదైనా రోగం వస్తే తప్పితే టెస్టులకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి చాలా తక్కువ మంది. రెగ్యులర్ చెకప్స్, ఫాలోఅప్స్, దీనికి సింటమ్స్ ఉండవు. ఒకవేళ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి? అంటే ఎలా తెలుస్తుందో తెలియదు కదా. లేదు, దాంట్లోంచి బయటపడడం అంటే ఇంకా అది స్టేజ్ 3 అనేది ఎలాంటిది సిచ్యువేషన్? అది అంటే ఇంకా అది మేజర్ ప్రాబ్లమే అది. ఓకే. దాంట్లోంచి బయటపడడం అంటే ఇంకా అది దాని ట్రీట్మెంట్స్ వేరేగా ఉన్నాయి. ఓకే. బట్ దాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే చెప్పడం కష్టం. ఓకే. ఈ మధ్యన స్టోన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కిడ్నీలో స్టోన్స్ అవి ఎందుకు వస్తాయి సార్? ఈ గాల్ బ్లాడర్లో ఈ స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవి ఎక్కువ డయాబెటిక్స్కి వస్తాయి. ఓకే. ఎక్కువ ఆడవాళ్ళకి వస్తాయి. ఓకే. నేను చేసిన సర్జరీస్లో 70-80% ఆడవాళ్ళకి వచ్చింది. ఓకే. రీజన్ ఏంటి డాక్టర్? దానికి రీజన్ అని చెప్పలేము, కానీ బట్ డెఫినెట్గా ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఈ పసర సంచి ఏంటంటే అది మన బాడీలో ఒక 5-6 అవయవాలు ఉన్నాయి. పుట్టుకతోని మనకు బాడీలో ఉన్నాయి, కానీ వీటితో మనకు పని ఏం లేదు. అపెండిక్స్ ఒకటి, గాల్ బ్లాడర్ ఒకటి, ఆ తర్వాత మనకి వెన్ను బొక్కలో బ్యాక్ బోన్లో కింద వైపు ఒక త్రికోణ బొక్క ఉంటుంది కింద, అది టెయిల్ బోన్ అంటాం, కాక్సీ అంటాం. అది జంతువులలో తోక, మనకు తోక లేదు కాబట్టి అది ముడుచుకొని ఆ కాక్సీ అయితే టెయిల్ బోన్ అని అయిపోయింది అది. ఆ తర్వాత మేము మగవాళ్ళు మూత్రం పోసే దారిలో ఉండే చర్మం ఏదైతే కొన్ని రిలీజియస్ కమ్యూనిటీస్ పుట్టగానే తీసేస్తారు, సర్కంసిషన్ చేస్తారు. ఇలాంటివి కొన్ని పనికిరాని అవయవాలు ఇవి. ఇది కాకుండా ఇంకా కొన్ని అవయవాలు ఉన్నాయి మనకి మధ్యకాలం వరకు పనికొచ్చి దాని తర్వాత పనికి రాకుండా పోతాయి. టాన్సిల్స్, అలాగే స్ప్లీన్ అని ఉంటుంది. మనం 12 సంవత్సరాలు వచ్చే వరకు రక్తం అక్కడి నుంచి పుడుతుంది. దాని తర్వాత బోన్ మ్యారో టేక్ ఓవర్ చేశాక స్ప్లీన్ పనికి రాకుండా ఉంటుంది. 12 years వరకు. ఆ తర్వాత ఆడవాళ్లలో గర్భసంచి 40-45 సంవత్సరాలు రిప్రొడక్టివ్ ఏజ్ వరకు అది పనికొచ్చే అవయవం. దాని తర్వాత పనికి రాకుండా పోతుంది. వీటిలో ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా కానీ దానికి 90% దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఒకటే. అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అయితే తీసేస్తాం. ఎవరికైతే సర్కంసిషన్ చేయలేదో అక్కడ చర్మంకి ఇన్ఫెక్షన్ అయితే సర్కంసిషన్ చేస్తాం. అలాగే పసర సంచి లేకపోతే గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్ అన్నది మన కార్జంలో రోజుకి 2.5 లీటర్ల పసరు వస్తుంది. అది చిన్నపేగులో వెళ్ళి మీకు ఇంతకుముందు చెప్పాను, యాసిడ్ అన్నది 60% భోజనాన్ని జీర్ణం చేస్తుంది అని. ఆ మిగిలిన 40 కొవ్వు పదార్థాలని పసరు జీర్ణం చేస్తుంది. సో అది లివర్లోంచి వస్తుంది. ఆ పసుపచ్చగా డీప్ ఎల్లో మన పొద్దున్న నోట్లో వేసుకుంటే చేదు ఏదైతే అంటామో అది పసరు. సో అది ఆ ఒక ట్యూబ్లో కనెక్ట్ అయ్యి కార్జం నుంచి చిన్నపేగుకి వెళ్తుంది. ఆ ట్యూబ్ మధ్యలో వేలాడుతూ ఈ గాల్ బ్లాడర్ ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ అనేది కిందకి వేలాడుతుంటుంది.
సో అందులోకి ఆ 2.5 లీటర్ల పసర్లో ఒక 5 to 10 ml అందులోకి వెళ్తుంది. అయితే మన బాడీలో ఒక రూల్ ఉంది, ఎక్కడ నీరు ఆగొద్దు, సర్క్యులేషన్ అవుతూనే ఉండాలి. మూత్రపిండాలలో మూత్రం ఆగితే మూత్ర రాళ్ళు వస్తాయి. రక్త ప్రవాహం కూడా ఎక్కడైనా ఆగితే అక్కడ చిన్న చిన్న సాఫ్ట్ రాళ్ళు వస్తాయి, దాన్ని క్లాట్స్ అంటాం. అవి కాళ్ళ నుంచి రిలీజ్ అయిపోతే బ్రెయిన్లో ఇరుక్కుంటే పక్షవాతం, హార్ట్లో ఇరుక్కుంటే హార్ట్ అటాకు. అలాగే పసర సంచిలో కూడా ఉన్న పసరు బయటకు వచ్చేస్తుండాలి, లోపల ఉండొద్దు. దానికి అది ఒక కొండ నుంచి నీరు కిందికి పారినప్పుడు చాలా ఈజీగా పారుతుంది. ఇటు అటు రంధ్రాలు ఉంటే అందులోకి వెళ్తుంది, ఈ గాల్ బ్లాడర్లోకి వెళ్ళినట్టు. కింద నుంచి పైకి వెళ్ళాలంటే కింద ఏదైనా మోటార్ కావాలి. ఆ మోటార్ అన్నది గాల్ బ్లాడర్ సంచి గోడలో ఉంటుంది. అది స్క్వీజ్ చేసి పసరిని బయటికి తీస్తుంది. ఏ కారణంగానో తెలియదు కానీ 40% మనుషులకి, ఎస్పెషలీ డయాబెటిక్స్కి, ఆ మోటార్ ఫంక్షన్ పోతుంది. పోయినప్పుడు పసరు అందులోనే ఇరుక్కుపోయి అందులో ఉన్న కొవ్వు కూడగట్టుకొని రాళ్ళు ఫామ్ అవుతాయి. ఆ రాళ్ల వలన నొప్పి వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తీసేయాల్సి వస్తుంది. వాటితోని సిమ్టమ్స్ ఏం లేకపోతే సైలెంట్ స్టోన్స్ అంటాం. చాలామంది చనిపోతున్నప్పుడు ఆ రాళ్ళు తీసుకొని పోతారు. సో సిమ్టమ్స్ లేనప్పుడు సర్జరీ చేసే అవసరం లేదు. 70-80 years వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చూద్దాం, ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం ఉంటాం. అదే 40 years వాళ్ళకి ఇంకో 40-50 సంవత్సరాలు ఉన్నప్పుడు, అప్పుడు చాలా టైం ఉంది కాబట్టి మీకు ఇన్ఫెక్షన్, మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మీరు చాయిస్ తీసుకోండి అని వాళ్ళకి వదిలిపెట్టేస్తాం. బట్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫైనలీ. ఈ సర్జరీలో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? లేదు, జనరల్ అంటే అన్ని రిస్క్. ఇవాళ రేపు డయాబెటీస్, అంతకుముందు హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, ఇవన్నీ రిస్క్స్ ఉండేవి. కానీ ఇవాళ ఎనస్థీషియా చాలా అడ్వాన్స్డ్ అయిపోయి సర్జరీ వలన ఎప్పుడు రిస్క్ ఉండదు, ఎనస్థీషియా వల్లనే రిస్క్ ఉంటుంది. మా పని చాలా ఈజియెస్ట్ ఆపరేషన్ థియేటర్లో. కష్టమైందంతా మత్తిచ్చే డాక్టర్ది. అతను పడుకోబెట్టాలి, అతను లేపాలి. అఫ్ కోర్స్ లేపకపోతే మమ్మల్ని కొడతారు పేషెంట్స్, అది వేరే విషయం. కానీ ఆయన లేపకపోతే, కానీ మాది చాలా ఈజీ. ఒక 10 గాల్ బ్లాడర్లు చేస్తే 11వ గాల్ బ్లాడర్ రొటీన్ అయిపోద్ది చేయడానికి. సో ఆ రిస్క్స్ అన్నది ఇవాళ ఎనస్థీషియా ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే ఆ రిస్క్ చాలా తగ్గిపోతున్నాయి. డెత్ అన్నది చాలా రేరు థియేటర్లో.